కోరుతా ఉన్నాను. అంటే మిగతా అది వినొద్దని కాదు, దీంతో తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం మనం పిల్లలకు కనపడకపోతే ఇంకెవరికి కనపడతాం? చాలా కవితా మహర్షికి ఈరోజు అవార్డు తీసుకున్నాము. దేవప్రియ గారిని అతిథులు సత్కరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాము. ఈ అభినందన పత్రాన్ని శ్రీ ప్రసేన్ గారిని ప్రజెంట్ చేయవలసిందిగా సాధారణంగా ప్రసేన్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాను. గౌరవనీయ కవి ప్రసేన్ గారు వారు ఎక్కడున్నా రావాలి. ప్రసేన్ గారిని ప్రజెంట్ చేసేందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వినింగ్ కామెంటరీ పేరిట అభినందన పత్రాన్ని రచించినటువంటి వారు మువ్వా గారి ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో పాల్గొనే అవకాశం అభిమాన కవి అశోక్ తేజ గారు, దేవిప్రియ గారు వారిని సన్మానించేటటువంటి అవకాశం ఇచ్చినందుకు పద్మావతి రంగయ్య ఫౌండేషన్ బాధ్యుడు మువ్వా గారికి ధన్యవాదాలు తెలియజేస్తా. ఈ యొక్క సాహితీ రంగంలో ప్రవేశం లేనందున అందుట్లో ఏలు కానీ కాలు కానీ పెట్టడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. పెట్టే ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఇంతమంది మహా ఉద్దండులు ఉన్నప్పుడు, వారి యొక్క ప్రసంగాలు వినాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు, ఇంతమంది ఖమ్మం సాహితీ ప్రియులు వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తే ఉపయోగంగా ఉంటుందని చెప్పి మీ దగ్గర అందరూ సెలవు తీసుకుంటూ వేరే కార్యక్రమానికి పోయేదానికి అనుమతి ఇవ్వమని చెప్పి మీ అందరికీ వేడుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్. థ్యాంక్ యూ తిరుగుతోంది భూగోళం, వెటకారం వయ్యాలం అక్షరానికి మీరిచ్చిన విరాళం. మీ భావనాలకు ఇదే మా లాల్సాత్ముడు మీరు, వర్తకం తెలియని వ్యాసంగంలో ధన్యాత్ములు మీరు, సినిమా రచనలోనూ కవితాత్ములు మీరు, భాషకు భావానికి ఇదిగిదిగో అసలు లయ, ఉపమానం ఉపమేయం చెప్పాయో శుక్రియ, కవితైనా పాటైనా ఎండంగా లిఖియ, అమ్మ చెట్టై గాలిరంగై బహుముఖుడోయ్ దేవిప్రియ. అవును నిజం, దేవిప్రియ అంటే దేవికి ప్రియతముడు. దేవి అంటే అక్షరం కాబోలు, ఆయన అక్షరానికి ప్రియతముడు. దేవి అంటే కవిత్వం కాబోలు, ఆయన కవితకు ప్రియతముడు. దేవి అంటే జర్నలిజం కాబోలు, ఆయన వాక్. కనుకనే మీకు ఈ సత్కారం. మీరు పారిపోయే దుప్పిని ఉడుపుగా పట్టుకున్నారు, కనుకనే మీకు ఈ బహుమానం. పై అవార్డు అందుకోండి. ఒక కాట్వెల్ తర్వాత, ఒక శ్రీశ్రీ తర్వాత, ఒక పాణిగ్రాహి తర్వాత, ఒక సీతారాం కంటే, ఒక ప్రసేన్ కంటే, ఒక ఖాదర్ కంటే, ఒక క్రాంతి శ్రీనివాస్ కంటే ముందు మీరు పుట్టారన్నది నిజమే, కానీ అందరూ మీ వెనకే పెట్టారు. నో డౌట్ యు ఆర్ ఎ లింక్ బిట్వీన్ ద పోయిట్స్ దట్ వెంట్ బిఫోర్ యూ అండ్ ద పోయిట్స్ దట్ కమ్ ఆఫ్టర్ యూ. థ్యాంక్ యూ. దాదాపు రోజు మార్చి రోజైనా తప్పనిసరిగా నేను చదువుతూ ఉంటాను. ఉంటూ తోడే ఉంటూ భరోసానిచ్చి ముందుకు నడిపించేది కవిత్వం. దాని మీద బతకడం మరొక. మువ్వా గారు మొదటి నుంచి రాస్తున్నారు కాబట్టి వారి కవిత్వం నాకు చాలా అభిమానం. పోతే ఆయన మాట్లాడుకోవడం చదువుతాను. నేను అక్షరం ఆమెతో కలిసాకే పదాన్ని ఇతరులను విస్తరించి వాక్యం వినందుకు నన్ను అనంతమైన పరిపూర్ణ వాక్యంగా మలిచినందుకు సహచరి గారి ఇద్దరు విస్తరించి వాక్యం అయ్యారు. ఒక అక్షరం పదమైంది, పదం వాక్యమైంది. ఈ వాక్యం పరిపూర్ణ వాక్య స్థితిని అందుకున్నప్పుడు పొందినటువంటి అద్భుతమైన అనుభవం ఈ వాక్యానికి ఒక గొప్ప కావ్యం. దీని గురించి ఒక నిమిషాలు మాట్లాడడం కాదు, ఎందుకంటే మాట్లాడడం ఔచిత్యం సార్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మువ్వా పద్మావతి రంగయ్య ఫౌండేషన్ ఈ ఏడాది కొత్తగా యువ కవులను నవరత్నాల పేరిట, నవస్వరాంజలి పేరిట సన్మానం చేస్తా ఉన్నది.
ఓ అభ్యుదయ గీతం. అలా చెబుతూ పోతే పాగి వెంకన్న కలం నుండి జాలువారిన కన్నీటి పాటలెన్నో, కదిలించిన రాతలెన్నో. ఆ వరవడిలోనే ఇదేనా అర్ధరాత్రి స్వతంత్రం అంటూ మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను ఎదురిస్తూ, ప్రశ్నిస్తూ, ఖండిస్తూ ఇప్పుడు పాగి వెంకన్న మరో పాటల పాగి వెంకన్నతో గొంతు కలపండి, పల్లె పాటను బ్రతికించండి. ఆయనతో నేను అవార్డు తీసుకున్నాను. నేను అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషం. అందరికీ ఒక్కొక్కరి పేరు చెప్తే నా సమయం అయిపోతుంది కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి ఈ కవుల సభలోకి ప్రత్యేకంగా వచ్చినటువంటి నా విద్యార్థులందరికీ కూడా నేను ప్రత్యేకంగా కవి శబ్దిస్తాడు, నదిలాగా శబ్దిస్తున్నటువంటి ఈ కవులకి మువ్వలహారం వేస్తున్నటువంటి శ్రీనందకు నమస్కారం. ఎవరైనా నమస్కారం చేసినా, ఎవరైనా పురస్కారం ఇచ్చినా కూడా కృష్ణార్పణం కృష్ణార్పణం అంటుంటారు. ఎవరైనా నమస్కారం అంటే కృష్ణార్పణం, ఇలా ఒక ఆనవాయితీ ఉంటుంది. నాకు ఎవరైనా పురస్కారం ఇస్తే నేను కృష్ణార్పణం కాకుండా మా అమ్మా నాన్నల పేరు తలుచుకొని జననీ జనకులకు అర్పణము అని అనుకుంటాను. ఇవాళ సీనన్న వాళ్ళ అమ్మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ చేతుల మీదుగానే నేను తీసుకున్నాను. ఇంత సంతోషకరమైన వాతావరణంలో నా మనసు కొంచెం భావోద్వేగానికి లోనవుతుంది. ఎందుకంటే అమ్మా నాన్నల కళ్ళ ముందు అమ్మా నాన్నల అవార్డు ఇచ్చే అవకాశం ఎంతమంది కొడుకులకు కలుగుతుంది? ఆ అదృష్టం కలిగిన సీనన్నకు నువ్వు గొప్ప అదృష్టవంతుడి వల్ల సారీ అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసావని, నీ నెత్తుటి ముద్దైన అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలెచ్చమురని. అమ్మకు నాన్నా నీ గుండెలపై నడకనేర్చుకున్నానని. మువ్వాసీనన్న క్రాంతిసీనన్న గుండె నా గొంతుక ద్వారా వస్తున్నట్టుగా పిలవండి. నాన్నా నీ గుండెలపై నడకనేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్ని చూశానని, నాన్నను
నిచ్చెన నాన్నే ఒక నిచ్చెనని. ఈ అమ్మా నాన్నల అవార్డు మా అమ్మా నాన్నలకు అంకితమిస్తూ ఇంత గొప్పగా, ముఖ్యంగా కవికి సన్మానం ఎంతమంది రసజ్ఞులు ఎక్కువ ముందు, రసజ్ఞులు చాలామంది ముందు అందుకోవడం అనేది గొప్ప అదృష్టం. అలాంటిది ఇవాళ నవతరం కవులైనటువంటి నవరత్నాలు, అలాగే మేమందరం ఆయన రన్నింగ్ కామెంటరీ చదువుకుని మురిసిపోయినటువంటి దేవీప్రియ గారితో పాటు నేను ఈ సన్మానాన్ని, ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని పొందడం అనేది ఒక సుకృతంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా నాకు సన్మాన పత్రం రాసినటువంటి మిత్రుడు ప్రసేన్ గారికి, అలాగే హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వచ్చినటువంటి సోదరిమణి సునీత గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అవార్డులైనా పురస్కారాలైనా దేనికి ఇస్తారో మనిషికి ఇస్తారా? ఇప్పుడు ఇంతసేపు మా గురించి చెప్పి సన్మానం చేసినారు కదా, పత్రాలు రాశారు, మా గురించి ఏమైనా రాశారా? దేవిప్రియ గారి గురించి ఏమైనా రాశారా? దేవిప్రియ గారు ఎంత ఎత్తున్నారు, ఎంత తెల్లగా ఉన్నారు, ఆయన తలపండి ఎలా ఉన్నాడు, అదేం రాయాల. దేవిప్రియ గారి కవిత్వం గురించే చెప్పారు. సన్మానం ఏదైనా అది మనిషికి కాదు, మేము ఇచ్చినటువంటి పాటకు, మా కవితకు, మా మాటకు మాత్రమే సన్మానం, మనుషులకు కాదని నేను భావిస్తూ, బహుశా శ్రీనన్నకు నాకు అవార్డు ఇవ్వాలనే ఆలోచన చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఆగడాల ఆగడీల దినగండపు ఏలుబడిల వెడలు వంచి దొరమేన పదిలంగా మోయు వేళ, మెడలు వంచి దొరమేన పదిలంగా మోయు వేళ, పద 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 నడు 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 వీర 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 పద 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 పదమంటూ ఆపాద మస్తకము శ్రమిస్తూ ఓహోహం ఓం ఓహం హోయ్ ఓహోహం మను ఆయాసమే అయినది రాజానపదం టప టప టప. ఈ పాటకు వచ్చినట్టుగా నేను సన్మానం భావిస్తున్నాను. కరణవింతో పెళ్లి పని తలాయింత పంచుకొని పల్లె ఆడవాళ్ళు ఒట్ల దంపుళ్లకు దిగిపోతే ఊపిరి తిత్తుల ఒత్తిడి ఒత్తిన సువి సువి సువన్నాలార సువి పాటగా మారి ఊవెత్తున ఎగిసిన చట టప 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 చెమట పొట్టు. ఈ పాటకు వచ్చినట్టుగా, నేను రాసిన పాటలకు మువ్వల హారం వేసినట్టుగా, మువ్వల గడియం తొలగినట్టుగా నేను భావిస్తూ, ఈ అవకాశం, ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ సందర్భాన్ని, ఈ సభని పెద్దలందరికీ, ముఖ్యంగా మువ్వ పద్మావతి రంగయ్య అవార్డు జ్యూరీ కమిటీకి, వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఖమ్మం అనేక మంది రైతు కుటుంబాలతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్లేస్ కాబట్టి ఆకుపచ్చ చందమామ నువ్వెళ్ళే నువ్వెళ్ళే, సీనన్న వాళ్ళ నాన్నగారు కూడా రైతు కాబట్టి ఆయనకు అంకితం చేసే పని అయిపోతుంది. ఆకుపచ్చ చందమామ నువ్వెళ్ళే నువ్వెళ్ళే, నీకు మచ్చ లేడాలేనే లేవులే లేవులే, మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమయేమున్నది, మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది, మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది, మింటి చుక్కలలో వాడు చెమట చుక్కలలో రైతు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఆహ్వానించిన సీతారాములు గారు
మన పొత్తూరు సుబ్బారావు గారు ఖమ్మం ప్రముఖులు కవులు అందరూ ఉన్నారు. వారిని ఇండస్ మార్టిన్ గారిని, వేణుగోపాల్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను సార్. ప్లీజ్ మా ఖమ్మం ప్రజలకు మీరు కలవాలి కదా, మీరు చూడాలి కదా, ప్లీజ్. ఈనాటి సాహిత్య విమర్శకుడు లక్ష్మీ నరసయ్య గారు, ఇంకా నాతో పాటు ఈ మువ్వ రంగయ్య పద్మావతి ఫౌండేషన్ వాళ్ళు నెలకొల్పిన ప్రతిష్టాత్మకమైన అవార్డును స్వీకరించిన తమ్ముడు సుద్దాల అశోక్ తేజ, అలాగే నా తమ్ముడు యాకూబ్, నా తమ్ముడు నాకెంతో ప్రియమైన ప్రసాదమూర్తి. సరే, ఖాదర్ గురించి ఏం చెప్పాలి? ఖాదర్ నేను ఎక్కడ మళ్ళీ క్షేమంగా తిరిగి రాను అన్న ఒక కన్సర్న్. బహుశా నా తమ్ముడు ఇవాళ లేడు, వాడు ఉంటే ఇంతకంటే గొప్పగా వాడు నన్ను ఏమి చూసుకొని ఉండగలిగేవాడు కాదు. అటువంటి డాక్టర్ శ్రీనివాస్ నిలిమా హాస్పిటల్ నుంచి వీళ్ళంతా, అలాగే మా శ్రీశ్రీ పీటర్స్ విశ్వేశ్వరరావు, ఇంకా ఇతర మిత్రులు, మాధవరావు రాలేదు, వాళ్ళందరూ జ్ఞాపకం వస్తుంటారు. ఇదంతా కూడాను నాకు తెలియకుండా నా వెంట కలకాలం ఎల్లవేళ 24/7 365 days ఉంటే నా అస్తిత్వంలో ఒక భాగాలు వీళ్ళందరూ కూడా. ఇటువంటి ఈ గొప్ప దీని మధ్య నిలబడి చాలా విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఖమ్మం అనేటప్పటికీ చాలా జ్ఞాపకాల గుమ్మం ఇది. అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. విప్లవ రచయితల సంఘం స్థాపించబడింది, ప్రకటించబడింది ఇక్కడే. నాకు బాగా జ్ఞాపకం ఆ రోజు. తర్వాత నాకు చాలా ఆత్మీయులు ప్రొఫెసర్ చేకూరు రామారావు గారు ఇక్కడి నుంచి, ఆయన ఖమ్మంతో బాగా ఐడెంటిఫై అయిన ప్రఖ్యాత విమర్శకులు, లింగ్విస్ట్ అనే విషయం మీ అందరికీ తెలుసు. ఇలాగా ఖమ్మంతో కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. నేను మొట్టమొదట చేసిన, ఐఎమ్ నాట్ నోన్ ఫర్ మై స్పీచెస్, కానీ నాకు గుర్తుండి నేను కూడా 2 నిమిషాలు వేదిక ముందు ఒక కొన్ని వేల మంది ముందు మాట్లాడగలను అని చెప్పి నాకు ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన మొట్టమొదటి సభ ఇక్కడి ప్రభుత్వ కళాశాలలో ఒక వార్షికోత్సవం సందర్భంగా స్టూడెంట్ యూనియన్ విద్యార్థులు నిర్వహించిన సభ. ఆ రోజు నేను అది మర్చిపోలేని ఈ సభ. ఆ రోజు నేను ఈ వెంకటేశ్వర సుప్రభాతం మీద చేసిన కామెంట్కి చాలా ఆగ్రహించిన భారతీయ జనతా పార్టీ ఏబీవీపీ విద్యార్థి మిత్రులు కొంతమంది ఆగ్రహించడము, అదొక గొప్ప ఉద్విగ్నపూరితమైన సన్నివేశం అక్కడ ఏర్పడింది. ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఒక డెమోక్రాటిక్ స్పిరిట్ ఇప్పుడు కాదు, ఇవాళ మనం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చి బలంగా పరిపాలిస్తున్నప్పుడు ఏమేమి జరుగుతున్నాయో ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ వాతావరణము ఎప్పుడో 30 ఏళ్ల క్రితం మేము ఇక్కడ ఖమ్మంలో నేను ఆ ఘర్షణను అనుభవించాను. ఆ విధంగా కూడా నాకు చాలా గుర్తుండిపోయే పట్టణం, ప్రదేశం, ఊరు ఖమ్మం ప్రజలు, ఖమ్మం విద్యార్థులు కూడా. మిత్రులారా, పెద్దలారా, ఈ అవార్డు నాకు ఇచ్చి నన్ను, ఇది ఒక చరిత్ర ఉంది. అంటే స్థాపించి 5 ఏళ్లలోనే అంతవరకు దీనికి అంత పెద్ద చరిత్ర ఏముందయ్యా అంటే ఉన్నది. ఒక అవార్డుకి గౌరవం అది స్వీకరించిన వాళ్ళని బట్టి కూడా వస్తుంది. ఒక నగ్నమణి గారు, శివారెడ్డి గారు, తర్వాత చాలా వికసించి చాలా గొప్ప ప్రాక్టీస్తోటి బయటకు వచ్చిన అరుణ్ సాగర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, తర్వాత ఇప్పుడు అశోక్ తేజ కానివ్వండి, ఇలాగా ఈ అవార్డును స్వీకరించిన వాళ్ళని మీద కూడా ఆధారపడి దీని ప్రతిష్ట అవన్నీ ఆధారపడి ఉంటాయి. రీవర్స్ ఫ్రంట్ అంటే ఎందుకు ఇప్పటికీ గౌరవం అని అంటే అది స్వీకరించిన వాళ్ళ పేర్లు ఒకసారి చూడండి, దాన్ని బట్టి ఆ గౌరవం దానికి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే అది నిర్వహించే వాళ్ళని బట్టి కూడా దానికి ఒక గౌరవం, ప్రతిష్ట ఆపాదించబడుతుందని చెప్పి నాకు నమ్మకం.
సోదరులు మువ్వా శ్రీనివాసరావు గారు దీన్ని నేను ఇక్కడికి రావాలంటే కూడా ఒక రకమైన బెరుకు నాకు. ఎందుకంటే ఇక్కడ కవిత్వము సాహిత్యము ఆ వాతావరణము కంటే కూడా ఒక సెలబ్రేషన్, ఒక కార్నివాల్ అనమాట. ఇది ఒక కార్నివాల్ లాగా జరుగుద్ది. ఒక బ్రెజిల్ కార్నివాల్ గుర్తున్న మీకు, బ్రెజిల్లో జరుగుద్ది. కొన్ని వేల మంది ఊరేగింపుగా రకరకాల వేషాలు వేసుకొని పోతూ ఉంటారు వీధి పొడుగున. బ్రెజిల్ నగరం అంతా నిండిపోద్ది వాళ్ళతో. అటువంటి సందర్భం, సన్నివేశం, దృశ్యాలు ఇక్కడ కనపడతాయి మామూలుగా. నేను ఇంతకుముందు ఒకసారి వచ్చాను, శివాజీ మీద అనుకుంటాను అవార్డు ఇచ్చినప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు చూశాను. ఆ అనుభవంతో నాకు అటువంటిది ఒక విజన్ ఉండే ఇక్కడ ఏమేమి చూడాల్సి వస్తుంది ఇవాళ అని చెప్పి. థ్యాంక్ఫుల్లీ ఇవాళ అంత పెద్ద క్రౌడ్ లేదు. చాలా చిన్న వెనక ఉన్న ఈ గొడవేమి అర్థం కానీ పిల్లలు సహజంగానే కొంత నాయిస్ చేస్తూ ఉన్నారు. కానీ అయినప్పుడు కూడా చాలా బాగా జరిగింది. ఇది అశోక్ తేజ ఈ అవార్డు విన్నర్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి కానీ వాళ్ళ గురించి మీరు ఇంకా వాళ్ళ గురించి ఎక్కువ పరిచయం మీకు జరగడానికి కానీ ఇక్కడ అవకాశం లేదు. అటువంటివి దీనికి నేను ఒక చిన్న సూచన, ఒకటి చిన్న సజెషన్ శ్రీనివాసరావు మువ్వా గారికి చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మీరు ఇది అయిన తర్వాత దీన్ని నెక్స్ట్ డే కూడా ఈ అవార్డు విన్నర్ మీరు ఎవరికైతే అవార్డు ఇస్తారో ఆయన ఒక్కరోజు ఉండమని చెప్పి నెక్స్ట్ డే ఏదన్నా ఒక చిన్న ఆడిటోరియంలో కొంచెం సీరియస్గా ఆయన కాంట్రిబ్యూషన్ గురించిన ఒక చిన్న చర్చ జరిగితే ఇక్కడ బాగుంటుంది. అటువంటి ఆలోచన కూడా మీరు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. అంతిమంగా చివరిగా ఒక్క మాట, సహజంగా ఈ అవార్డుని సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు కూడా నేను 2018లో ఢిల్లీలో తీసుకున్నప్పుడు ఐ డెడికేటెడ్ దట్ అవార్డ్ టు మై డిపార్టెడ్ బై రాజ్యలక్ష్మి. ఈ సంవత్సరం నేను ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుని నా ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, డాక్టర్ పి నీలిమ, మేనేజింగ్ డైరెక్టర్ నీలిమ హాస్పిటల్స్ హైదరాబాద్, తర్వాత నా బయోలాజికల్ డాటర్ సమత, వీళ్ళిద్దరికీ డెడికేట్ చేస్తున్నాను. నీలిమని కూడా నేను నా మానస పుత్రికగా నేను ప్రకటించాను. నేను ఎప్పుడు నేను ఆ విషయం కూడా చెప్తూ ఉంటాను. ఈ అవార్డుని డాక్టర్ నీలిమకి, నా పాప సమతకి అంకితం చేస్తున్నానని చెప్పి మనవి చేసుకుంటూ, మీరెంతో అభిమానంతో ఈ 4 మాటలు విన్నందుకు, నన్ను ఎంతో గౌరవంతో అభిమానంతో నన్ను ఈ అవార్డుకు ఎన్నిక చేసిన జ్యూరీ సభ్యులకి, అలాగే ఎంతో విరి పట్ల విప్పిన గది కవిత ఉండాలని చెప్పాడు. సభలో కవిత చదివితే పువ్వులు పొట్ల విప్పినప్పుడు గుమ్మని వాసన వచ్చినట్టుగా రావాలి. ఈ లక్షణం ఆయన రాసిన కవితలు అన్నింటిలోనూ ఉన్నది. చాలా చదవగానే చూడగానే హత్తుకునేటట్టుగా ఉండే ప్రతి కవిత అందులో ఉంటాయి. ఇంత చక్కటి కవిత రాస్తున్నందుకు తెలుగు కవిత్వానికి కవితా వాక్యానికి ప్రతి సంవత్సరం ఇంత పెద్ద పెద్ద పండుగలు నిర్వహిస్తున్నందుకు సోదరుడికి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సంస్థగా తీర్చిదిద్దుతున్న ఘంటా చక్రపాణి గారు మాట్లాడతారు. ఇప్పుడు బీసీ కమిషన్ సభ్యులు శ్రీ గౌరీ శంకర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతాము. ఇన్ బ్రీఫ్. సభకు నమస్కారం. పిల్లలు వెనక ఏమి ఇంటున్నారో లేదు. నాకు మువ్వా గారంటే బాగా ఇష్టం. దేనికంటే రాష్ట్ర సాధన ఉద్యమంలో ఖమ్మంలో శ్రీశ్రీ విగ్రహాన్ని ఒకటి వేశాడు. ఆ శ్రీశ్రీ విగ్రహాన్ని వేసినప్పుడు ఇట్లా కాలేజీ పిల్లలందరి దగ్గరికి వెళ్ళి మహాప్రస్థానాన్ని అందరికీ చదివి వినిపించి ఒక 2 నెలలు కృషి చేశాడు. దాంట్లో ఈ మన ప్రసేను, వంశీకృష్ణ, సీతారాం వీళ్ళందరూ ఒక బాధ్యులుగా ఉన్నారు. రెండవది, బాగా ఉక్కపోసినప్పుడు వచ్చేటువంటి ఓ చల్లగాలి మా మువ్వా శ్రీనివాసరావు కవిత్వం. కాబట్టి శ్రీనివాసరావు అంటే నాకు ఇష్టం. ఆయన సాహిత్యానికి పిదా సినిమాలు అనుకుంటారు, గట్టిగా అనుకుంటే అయిపోద్దని చెప్పేసి అనుకుంటారు. నిజంగా మన శ్రీనివాసరావు అనుకున్నాడు గట్టిగా, తను కవి కావాలని అనుకున్నాడు. మొత్తం ఒక 6 సంవత్సరాల్లో తెలుగు సాహిత్యంలోనే ఒక పెద్ద ముద్ర వేసుకునేవాడు కవిగా మువ్వా శ్రీనివాసరావు తయారు. నిజంగా సంతోషం ఏంటంటే మనుషులు ఏదైనా ప్రమాణం కానీ కవి అయితే మాత్రం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఆయన కవిగా అయినందుకు మా
మానవీయమైనటువంటి ఒక గూడుగా మారినందుకు మువ్వా శ్రీనివాసరావు గారిని నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇంతమంది కవులు మొత్తం కూడా ఇక్కడ చేర్చడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి మళ్ళా 4వ పుస్తకంతో ఏ యుద్ధం చేయబోతున్నాడో తెలియదు, కానీ మనిషి అన్నవాడు జీవితాంతం యుద్ధం చేస్తూనే ఉండాలి. ఏ యుద్ధం లేకపోతే కవిత్వ యుద్ధమైనా చేస్తుండాలి. ఆ పని చేస్తున్నట్టు మువ్వాకు అభినందనలు. థ్యాంక్ యూ. చేయాలనే ఉద్దేశంతో 4వ సెమిస్టర్లోనో 2వ సెమిస్టర్లోనో జెండర్ ఈక్వాలిటీ టువర్డ్స్ వరల్డ్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ అనే పాఠం మేము సెమిస్టర్లో చదువుకుంటాం. కానీ ఇన్ ప్రాక్టీస్ 50 మంది ఉన్న ఈ సభలో 4-5 మహిళలు ఉంటే ఒక్క మహిళా గొంతుని కూడా వినిపించడానికి మేము సిద్ధంగా ఉండమేమో అని అనిపిస్తూ ఉంటుంది. అలా జరగలేదు. బట్ కొండేపూడి నిర్మల్ గారిని ప్లీజ్ మీరు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. మాట్లాడాలి సందిగ్ధ సంధ్య. అదే నేను మొదటిసారి రావడం, ఇంతమంది కవుల్ని కలుసుకోవడం అనేది, ఇంతమంది మిత్రులకి వీళ్ళకి మా అభిమాన కవులకి సన్మానాలు జరగడం, ఇదంతా కూడా ఎప్పటికీ మర్చిపోలేము. చాలా బాగుంది. ఈ జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని హామీ ఇస్తూ మీ అందరినీ కలవడం ఇంత ఘనంగా జరగడం ఏదో పెళ్లికి వచ్చినట్టుంది ఇందాక నుంచి నాకు. అలాగే మనం పెళ్లిలో కూర్చుంటాం, మళ్ళీ వెళ్తాం, అక్షంతలు వస్తాం, కిందకు వస్తాం, అట్లా ఉంటుంది కదా ట్రెడిషనల్ మ్యారేజెస్లో. అటువంటి సంబరం నాకు ఇక్కడ కనిపిస్తుంది. సాహిత్యమే ఒక పండగలాగే జరిగే, నేను చూసిన వాటిలో చాలా తక్కువ సందర్భాల్లో ఇలాంటి వాటిలో నేను పార్టిసిపేట్ చేశాను. ఇందుకు క్రాంతి శ్రీనివాసరావు గారికి, ఇక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు సమర్పిస్తూ, తరువాత సామాజిక సేవ ఎంతో చేస్తున్నటువంటి కొండేపూడి నిర్మల గారికి ధన్యవాదాలు. అక్కడ ఉన్నటువంటి రావులపల్లి సునీత గారు నవల రచయిత్రి. అమ్మ అలిగినప్పుడు అనేటటువంటి ఒక కవిత రాశారు. ఫోటోగ్రఫీ ఆవిడకి చాలా ఇష్టము. ఎంపవర్మెంట్ అనంటమే విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. ఆ సాధికారతను సాధించినటువంటి వారు ఇక్కడ రేణుక అయ్యలో ఉన్నారు, అక్కడ సుభాషిణి తోట ఉన్నారు. వీటన్నిటికి మించి కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు అని పద్మావతి గారు ఇక్కడ ఉన్నారు. ఈ కవులందరికీ కన్నతల్లులు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కన్నతల్లులు ఉన్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఖచ్చితంగా గ్రూప్ 1 కొట్టి ఉండేవాడిని, ఇంతకుముందు కొట్టలేకపోయాను సిలబస్లోని సంక్లిష్టత వల్ల. అయినటువంటి మువ్వా శ్రీనివాసరావు, మిగతా అందరికీ నమస్కారం. ఫోన్ చేయగానే మళ్ళీ జాతర తేదీలు వచ్చినాయని అడిగారు. ఎందుకంటే ఈ జాతరలో నేను 2 సంవత్సరాల క్రితం గోరంటి వెంకన్న నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కవి, అదేవిధంగా ఇంకొక అత్యంత ఆత్మీయుడైనటువంటి అరుణ్ సాగర్, ఆ ఇద్దరికి అవార్డులు ఇచ్చినటువంటి సందర్భంగా ఇదే వేదిక మీద నేను హాజరవడం జరిగింది. అది ఒక జీవితంలో మర్చిపోలేని అనుభూతి. 2 రకాలుగా మర్చిపోలేని జీవితంలో. ఒకటి, అందులో భాగస్వామి అయినందుకు మర్చిపోలేం. ఆ తర్వాత అరుణ్ సాగర్ని కోల్పోయినందుకు కూడా ఆ సంఘటనని సందర్భాన్ని మర్చిపోలేం. ఇది సరే మాకు ఫోన్ చేసిన తర్వాత నిజంగానే రావాలా వద్దా, ఎందుకంటే చాలా మిగతా పనుల ఒత్తిడి వల్ల అనుకున్నాను. మరుసటి రోజు నాకు మళ్ళీ దేవిప్రియ గారు ఫోన్ చేశారు. నిజంగా కూడా అత్యంత ఆత్మీయులుగా మాత్రమే కాకుండా నన్ను అత్యంత ఇష్టపడేటువంటి వ్యక్తిగా కూడా, నేను ఆయన్ని అభిమానించడం లేదు, ఆయన నన్ను ప్రేమించడం లేదు. ఆ ప్రేమకు దాసున్నాయి. ఇవాళ నేను ఇక్కడికి రావడం జరిగింది. అఫ్కోర్స్ ఇద్దరి ప్రేమకి దాసున్నాయి ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఇది ఒక గౌరవంగా కూడా నేను భావిస్తా ఉన్నాను. దీని ఒక జాతరగా చూడడానికి ఇందాక అంటే చాలా ఏళ్ళ తర్వాత నిర్మల గారిని చూశాను. అదేవిధంగా సుబ్బాచారి గారిని, చాలా మా చిరకాల మిత్రుడు అన్నవరం దేవేందర్ని చూశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత జాతరలో కలుస్తుంటారు, ఇట్లా జాతరలోనో సంతలోనో కలుస్తుంటారు. అట్లాగే జాతరకు వస్తున్నట్టుగానే మేము వస్తున్నప్పుడు మా మిత్రుడు, నేను మొదటిసారి కలుస్తున్న ఇండస్ మార్టిని కలిశాను అక్కడ. అట్లాగే అరుణాంకులు అంతా కూడా ఇక్కడ బహుశా ఇక్కడ ఉంటుంటాడు. మొదటిసారి చూశాను, నేను ప్రత్యక్షంగా కలిశాను. సో ఇట్లా జాతరలో అనేక మందిని కలిసినట్టుగానే ఇక్కడ అనేక మందిని, గొప్ప వాళ్ళని, కవులని, రచయితల్ని కలిశాం. వారందరికీ కూడా నిజానికి నాకు ఆరోగ్యం కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా ఎంఎస్ గోపినాథ్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఈ సాహితీ సభలో కనిపించడం అనేది ఆనందం కలిగిస్తూ ఉంది. మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకుని, ఎందుకంటే బహుశా నేను చివరి స్పీకర్ కూడా కాబట్టి, ముఖ్యంగా దేవిప్రియ గారు
నాకు దేవిప్రియ గారు దాదాపుగా ఈ 30 సంవత్సరాల్లో ఒక మనసుని గుర్తించి, అంటే ఒక రచయితగా, కవిగా ఇలా ఒక చోట రాశారు, ఇంద్రధనస్సులాగా వాక్యానికి ఇలా అక్షరానికి రంగులద్దినాడు. ప్రతి కేవలం అక్షరానికి కాదు, మొట్టమొదటిసారిగా జనరల్గా ఏమంటారంటే వార్తకు రంగు ఉండకూడదని అంటారు. ఆయన వార్తకు రంగులద్దిన వాడు తను రాసినటువంటి బిట్ ద్వారా, రన్నింగ్ కామెంటరీ ద్వారా ఆ రంగులందరినీ కాదు, ఆయన గాలి రంగులు కూడా గుర్తించినటువంటి వాడు. కాబట్టి మనుషుల రంగుల్ని కూడా, మనసుల రంగుల్ని కూడా గమనించినటువంటి వ్యక్తి. వారు నన్ను ఈ సభకు రమ్మని కోరడం, తప్పకుండా ఉండాలనడం అనేది అది నాకు ఒక గొప్ప అవకాశం వారిచ్చినట్టుగా నేను భావిస్తున్నాను, గౌరవంగా నేను భావిస్తున్నాను. రెండవది, నాకు ఇంకొక ఆత్మీయుడు, అంటే దాదాపు ఒక 35 సంవత్సరాల క్రితం సైకిళ్ళ మీద మేము కరీంనగర్ జిల్లాలో గుర్తుందో లేదో కానీ కరీంనగర్ జిల్లాలో గడీలను చూడటానికి వెళ్ళినాం ఒక సందర్భంలో. ఆయన మమ్మల్ని తీసుకెళ్ళక టీచర్గా ఉండేవాడు, సుద్దాల అశోక్ తేజ. మమ్మల్ని తీసుకెళ్ళి నిజాం వెంకటేశం, నేను బండలింగాపూర్ అనే ఒక గడి గురించి చాలా మొత్తం వివరాల్ని చెప్పినటువంటి వ్యక్తి. మా జిల్లాలో కరీంనగర్లో మొదటిసారిగా ఒక టీచర్గా పనిచేసి ఒక మహాప్రస్థానాన్ని సాగించినటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించినటువంటి మిత్రుడు అశోక్ గారు కూడా ఈ సభలో అవార్డు అందుకోవడం అనేది ఇది నాకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించినటువంటి సందర్భం. ఆ ఇద్దరికి కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది కవులు ఒక కొత్త గుర్తింపుని, ఒక కొత్త దీన్ని సంపాదించుకోగలిగారు. శ్రీనివాస్ కూడా శ్రీనాన్న కూడా ఒక 7-8 సంవత్సరాలు, 6 సంవత్సరాలలో 3 కవితా సంస్కృతులు వేసి ఆయన వచ్చినటువంటి తీరు ఒక ఆశ్చర్యం. అయితే నేను ఆయన చెప్పాడు కానీ ఎటువంటి ఫార్మల్ ఇన్విటేషన్ అనేది, ఫార్మల్ ఇన్ ద సెన్స్ ఫలానా తేదీ ఫలానా చోట అనేటువంటి ఇన్విటేషన్ కూడా నాకు అందలేదు. కానీ ఆశ్చర్యంగా తెలుగులో ఎన్ని పత్రికలు ఉన్నాయో అన్ని పత్రికల్లో అద్భుతమైనటువంటి, అంటే ఒక జాతరకు ముందు కర్టన్ రైజర్ ఎట్లాగైతే పబ్లిష్ చేస్తారో అదే తరహాలో అన్ని సాహిత్య పేజీలలో ఆయన ఈ సభకు సంబంధించి, ఈ అవార్డుకు సంబంధించి, దీనికి సంబంధించినటువంటి వ్యాసాలని చాలామంది సాహిత్యవేత్తలు రాసినారు. అంటే ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది, శ్రీనివాస్ ఏం చేయబోతున్నాడు సాహిత్యాన్ని, కవిత్వాన్ని. హైదరాబాద్లో పుస్తకాలు ఆవిష్కరించుకోవాలంటే ఏదో ఒక హాల్లో, మా ప్రసాద్ మూర్తి అన్నకి ఈ మధ్య హైదరాబాద్లో మంది వస్తలేరు అనుకున్నాడేమో, ఆయన విశాఖపట్నంలో ఆవిష్కరించడం మొదలుపెట్టినాడు. అంటే నగరాలలో పుస్తకావిష్కరణ అంటే నిజంగానే జనాల్ని సమీకరించడం పెద్ద కష్టమైనటువంటి తరుణంలో ఖమ్మంలో ఇంతమందిని సమీకరించగలగడం, ఈ సభకు అంత ప్రాచుర్యాన్ని కల్పించడం, మొత్తంగా కవిత్వానికి ఒక కొత్త దశను తీసుకురావడం అనేటువంటిది మన శ్రీనివాస్ చేస్తున్నాడు అనేది నాకు అనిపిస్తున్నది. ఇది ఒక మంచి పరిణామం కూడా. ఆయన చెప్తున్నట్టుగా, ఆయన రాసినట్టుగా వాక్యవంతమైన చోటనే కవిత్వం అనేటువంటిది మొదలవుతుంది. కవిత్వం అనేది ఒక అంతర్గతం, ఎవరికి వారు సంభాషించుకునేటువంటి దీంట్లో ఆ సారాంశమే చెప్పిన మనలో మనం మాట్లాడుకోవడం అనేటువంటిది వాక్యాంతంతో మొదలవుతుంది అనేటువంటి ఇది చెప్పారు. ఒక మీలో మీరు, మనలో మనమే కాదు, ఇవాళ ఈ సభ గురించి, ఈ కవిత్వం గురించి, మీరు చేస్తున్నటువంటి కృషి గురించి, ముఖ్యంగా ఈ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నటువంటి కృషి గురించి తెలుగు ప్రజలు, తెలుగు పాఠకులు, రాష్ట్రమంతా కూడా మాట్లాడుకునేటువంటి దశని, స్థితిని తీసుకొచ్చినారు. మీకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది అవసరమైనటువంటి ప్రయత్నంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. మీరు చేసినటువంటి ఇంకొక మంచి పని ఏమిటి అంటే, అరే ఈ సభ ఇంత డైవర్సిటీగా ఉండడమే కాదు, ఇవాళ మీరు ఒక 9 మంది ఒక కొత్త గొంతుకలకి ఒక గుర్తింపునిచ్చినారు. వాళ్ళని సన్మానించడం ద్వారా, లేదా వాళ్ళని గుర్తించడం ద్వారా
ఒక మంచి ప్రేరణని మంచి ఉత్సాహాన్ని మీరు కల్పించినారు. అందుకు కూడా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మరీ ముఖ్యంగా చివరగా ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు కూడా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఏం చెప్తారో అని కూర్చున్నారు సార్. మీరు అరగంట ఎవరన్నా ప్రసంగించినా కూడా ఆ పిల్లలు ఉంటారు. పెద్దల సంగతి నాకు తెలియదు, కానీ అక్కడ ఉన్న పిల్లలు నేను బిస్కెట్ అయ్యా నిజంగానే భాషగా కూడలి అటువంటి విశ్వవిద్యాలయాల్లో ప్రసారాంగా అనేటటువంటి ఒక విభాగాన్ని స్థాపించి ట్రాన్స్లేషన్కి అనుసూచన పెట్టి 200 పుస్తకాలను 2 సంవత్సరాల్లోనే వేసి ఐడెంటిటీ పొలిటికల్ మూవ్మెంట్స్లో ఆత్మగౌరవ కవిత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి విమర్శకుడు తాను స్వయంగా కవి రచయిత, కవి సంగమం రూపకర్త నిర్మాత ఇక్కడే ఉన్నాడు. లక్ష్మీ నరసింహ జ్ఞాపకం, నదీ మూలం లాంటి ఆయిల్లు, ఎడతెగని యుద్ధం, ఇంకోటేమిటి ఇంకో పుస్తకం ఏమిటి సరిహద్దు సారీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. పులికొండ సుభాచారి గారు బాలనాగమ్మ సినిమాని ఎలా చూడాలో, జానపద సాహిత్యాన్ని ఎలా పరిశోధించాలో, ఆ పరిశోధనకు కావాల్సినటువంటి టూల్స్ ఏమిటో ఆన్ పార్ విత్ వెస్ట్రన్ స్కాలర్స్ ఇచ్చి అనేక కుల పురాణాలని సేకరించి ఇప్పటికీ మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి ఆచార్యుల వారు మన మధ్యలో కులంలో కులు అని అమ్మ చెట్టు అని కలనేతని మొన్న దేశం లేని ప్రజలు లేని దేశమా సార్? దేశం లేని ప్రజలు అనేటటువంటి పుస్తకాన్ని వారు రచించారు. నేను పుట్టక ముందే దేశద్రోహుల జాబితాలో నా పేరు నమోదైంది అని 47కు ముందు 47 తర్వాత ఈ సమాజంలో, భారతీయ సమాజంలో హిందూ ముస్లిం ఐక్యత ఎలా దెబ్బతిందో ఆయన మేనిఫెస్టో లాంటి కవిత్వం రాసినటువంటి కవి. ఆయన మంచి అనువాదకుడు. శ్రీరాములయ్య సినిమాతో పాటు మొదలెట్టాం. నిజంగానే నిర్మల గారు చాలా నిర్మలంగా ఉంటారు, కానీ ఆవిడ వాక్యం మాత్రం చాలా పదును. కత్తిపేట ముందు సొరకాయ తగినట్టుగా కవుల మగ మహారాజుల దురహంకారాలని కోసేసినటువంటి కవి. తన కవిత్వంలోకి తెచ్చినటువంటి కవి. తెలంగాణ అస్తిత్వ పోరాటానికి మనకు చిరునామా తగినటువంటి కవిత్వం రాశారు అన్నవరం దేవేంద్ర గారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినారు. ఎలా గుర్తుపట్టాలంటే ఆ ఇంటి ముందు నందివర్ధనం చెట్టు ఉండాలి, ఆ ఇంటికి నల్ల గేటు ఉండాలని వాటిని ప్రతీకలుగా తీసుకుని కవిత్వం రాసినటువంటి వారు పరిశోధకులు, కవి రచయిత. నందిరాజు విజయ్ కుమార్ గారు, అంబటి మురళీకృష్ణ వాక్యాంతానికి మాట రాసి సత్యారి చంద్రుడిగా ఒక పాత్రను పోషించి భలే ప్రశంసలు అందుకున్నారు. ఎక్కడ ఏ సభ జరిగిన రాధేయ గత 3 దశాబ్దాలుగా ఉమ్మడి శెట్టి రాధేయ కొనసాగిస్తున్నటువంటి రాధేయ మన మధ్య ఉన్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ట్రస్ట్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ గుడ్ పోయిటరీ, హార్ట్ఫుల్ పోయిటరీకి. నల్గొండలో ఉంటారు వారు. కబూర్లోని ఎంతో మందిని ప్రోత్సహించిన కవి. ప్రకృతి, గోదావరి, చెట్టు, చామ, గట్టు, పుట్ట ప్రతిదీ ఒక కవితా వాక్యమై పలకరిస్తుంది. థ్యాంక్ యూ సార్. మాకు సంతోషం కవులుగా మేము చదువుకుంటున్నప్పుడు శ్రీశ్రీ వచ్చాడు, తెలుగు వచ్చాడని పొందిపోతూ ఉరికాం కాబట్టి ఇంకా ఉంటారు, స్పందిస్తారు. పాత్రికేయ వృత్తిలో కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. మీకు దేశరాజు పేరిట ఆంధ్రజ్యోతిలో దేశరాజు అనే చిన్న సమీక్షలు వస్తాయి. 50 ఏళ్ల క్రితం ఎవరైనా రాసిన అలవాటు ఉందేమో, ఆ జన్యు విశేషం మీలో కూడా ప్రవహిస్తుందేమో కొంచెం తెలుసుకొని మీరు ఆ ప్రయత్నం చేయండి. కొనపల్లి సమాజం కావాలని కథలు రాశారు. సింహాలపేట చాలా బొమ్మలు వేశారు. మాలాంటి కవులందరికీ దాదాపు వారం ఒక కవితా పోటీ నిర్వహిస్తూ ఉన్నారు. బహుమతులు కూడా ఇస్తూ ఉన్నారు. ఇప్పటికి 3 సంపుటాలను వారు ప్రచురించారు. వారిలో వారికి కరతాళ ధోరణులు చేయండి. రాబోయే 5 ఏళ్లలో తెలుగు సాహిత్యంలో గొప్ప విశ్లేషణ, మంచి ఫోటోగ్రాఫర్ ఆవిడ, గొప్ప అభిరుచి ఉన్న, అది కాదు కలము లెన్స్, ఆవిడ లెన్సింగ్ ఆర్కిటెక్ట్. హిమాలయ పర్వతాన్ని లెన్సింగ్, కథా రచయిత్రి, కవయిత్రి ప్లస్ ఇది సామాజిక తాను కవిత్వం నేర్చుకుంటూ ఉన్నారు. ఇవాళ ఒక కళాశాలలో మీటింగ్కి వచ్చారు ఇక్కడ. ఓకే, వంశీకృష్ణ గారు, కవి వంశీకృష్ణ విదేహి రండి సార్. డబ్బు పిట్ట అనేక కథలు రాశారు. గ్రామీణ బ్యాంకులో మేనేజర్గా వారు. నారా కిషోర్ రెడ్డి ఇంజనీరింగ్లో కూడా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు గ్రాడ్యుయేట్స్ లేరు. కవి, రచయిత, పాత్రికేయుడు, విద్యావేత్త. థ్యాంక్ యూ. వేణు సంకోచ్ వచ్చినాయి. కవి
సార్ కనుకనే మీకు ఈ సత్కారం. మీరు పారిపోయే దుప్పిని ఒడుపుగా పట్టుకున్నారు కనుకనే మీకు ఈ బహుమానం.